లో టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మరి ప్రజలందరికీ, నా దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుని చేత ఆదరించబడుతూ చాలామంది బిడ్డలు మరి వాక్యం విధానం బట్టి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ సాక్ష్యాలు అలాగే మీ ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అలాగే మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి దేవుని చిత్తమైతే ఒకసారి మమ్మల్ని దర్శించడానికి కూడా ఈ స్థలానికి రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఫోన్లో చాలామంది ప్రేయర్ చేయించుకుంటున్నారు, చాలామంది స్వస్థత అవుతుంది. మీ స్వస్థత కార్యాలను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే చాలామంది వాక్యం విని కూడా మంచి సందేశాన్ని మాకు అందించారని మరి మెసేజ్లు పెడుతూ ఉన్నారు, చాలా సంతోషం. అలాగే దేవుని ఆత్మతో ఇంకా మన బలంగా వాడబడేలాగిన నా గురించి, నా పరిచర్య గురించి మరి మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మరి మనం అందరం కూడా ఇప్పుడు ఉపవాస దినాల్లో ఉన్నాం. ఈ నెలంతా కూడా ఉపవాస దినాలు ప్రతి సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటాయి. కనుక ఉపవాస కూడికల నిమిత్తమై సందర్భంగా గత పోయిన వారంలో అదే మెసేజ్ని మీకు అందించాను. ఈ సమయంలో కూడా మరి ఉపవాస సందర్భమైనటువంటి సందర్భ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానాంశముగా మరి ఎస్తేరు అనేటువంటి గ్రంథం గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథం బైబిల్ గ్రంథంలో సుమారుగా 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలలో మరి 2 గ్రంథాలు మాత్రమే శీల గ్రంథాలు, అంటే శీల పేరు మీద ఉన్నటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. ఈ 2 గ్రంథాలు ఏంటంటే, ఒకటి మరి రూతు గ్రంథం, 2 ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు చరిత్ర, ఎస్తేరు అనేటువంటి ఒక యవనస్తురాలు యొక్క చరిత్ర, ఆమె ఎలా దీవించబడిందో అనే చరిత్ర విధానాన్ని మరి ఆత్మీయంగాను అలాగే లోక సంబంధ విషయాల గురించి కూడా కొన్ని విషయాలు అందులో పొందుపరచబడిన చరిత్ర పాఠం. ఇది జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి చరిత్ర, అందుకని దీని చరిత్ర అన్నారు. తర్వాత రూతు గ్రంథం ఒకటి. కనుక ఇప్పుడు మనము రూతు గ్రంథంలో కాకుండా ఇప్పుడు చరిత్ర గ్రంథాన్ని, అదే ఎస్తేరు గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఎస్తేరు అనే విషయంలో చూసినట్లయితే ముందుగా ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని తొందరగా చదువుదాం. చూడండి, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన తండ్రి యేసు, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నీ దీవెన, నీ దయ, నీ మహిమ, నీ తేజస్సు, నీ అభిషేకమును, నీ ఆశీర్వాదమును మా మీద మెండుగా కుమ్మరించండి. గొప్ప దీవెన, ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా మాట్లాడేది నేను కాదు, కానీ మీరు నాలో ఉండి నాతో ఉండి అనేక మర్మాలు, అనేక సత్యాలు ఈరోజు మాకు నేర్పించమని, మమ్మల్ని బలపరచమని, మీరే దీవెన దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎస్తేరు అనగా అర్థం ఏంటంటే నక్షత్రం అని అర్థం. ఏంటండి? నక్షత్రం. ఎస్తేరుకి మరొక హెబ్రీ భాషలో, హెబ్రీ అంటే బైబిల్ 2 భాషలు ఉంటాయి. ఒకటి బైబిల్ 2 భాషలో రాయబడింది. ఒకటి ఏంటంటే మొట్టమొదటిగా రాసినటువంటి భాష ఏంటంటే హెబ్రీ భాష. రెండో భాష ఏంటంటే గ్రీకు భాష, అది పారసీక భాష అని కూడా అంటారు. ఈ గ్రీకు భాషలో అర్థం ఏంటంటే ఎస్తేరు అని అర్థం. అలాగే పారసీక భాషలో అనగా గ్రీకు భాషే, అది కూడా ఎస్తేరు అని అర్థం. అయితే ఎస్తేరు హెబ్రీ యొక్క భాషలో అర్థం ఏంటంటే హదస్సా. ఏంటంట? హదస్సా. ఈ మాట ఎక్కడ ఉందంటే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే హదస్తా అనేటువంటి మాట అక్కడ కనబడింది. ఇక్కడ హదస్తా అంటే అర్థం ఏంటంటే గొంజి చెట్టు అని అర్థం. ఏంటది? గొంజి చెట్టు అని అర్థం. కాబట్టి ఎస్తేరు అనగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నక్షత్రము అని అర్థం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నక్షత్రము అనగానే మనం చూడగానే మెరిసేది కదా నక్షత్రం. ఈ దినాల్లో కూడా చాలామందికి స్టార్లు పెట్టుకున్నారు, స్టార్లు పేర్లు పెట్టుకున్నారు. మెగాస్టార్, సూపర్ స్టార్, ఇలాగ స్టార్లు అనమాట. స్టార్ అంటే మెరుపు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈమె కూడా చరిత్రలో ఒక మెరుపులాగానే, లేకపోతే ఒక ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భాన్ని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు జీవిత విధానంలో మనం చూసినట్లయితే ఎస్తేరు తల్లిదండ్రులు కోల్పోయింది. ఎవరిని కోల్పోయిందండి? తల్లిదండ్రులు లేరు. ఎస్తేరుకి ఎవరు లేరండి? తల్లిదండ్రులు లేరు. పాపం తల్లిదండ్రులు లేకపోతే ఎస్తేరు
చిన్నాన చిన్నానుగా చిన్నాన కూతురు అనమాట. అంటే చిన్నాన కూతురు అంటే అన్నదమ్ముల బిడ్డల్లో అన్నగారు కొడుకేమో మొద్దుకై, అలాగే ఆ తమ్ముడు కూతురేమో ఎస్తేరు. కాబట్టి ఈ ఎస్తేరు తల్లిదండ్రులు కోల్పోయిన కారణం బట్టి అన్నగారు ఏం చేశాడంటే ఆమెను కుమార్తెగా దత్తత చేసుకొని కుమార్తెగా పెంచినాడు. ఇంకా తల్లి అయినా తండ్రి అయినా మొద్దుకయ్యే అనేటువంటి ఆయన యోధా జాతికి చెందినటువంటి వాడు. ఎస్తేరు కూడా యోధా జాతికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నది. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, మరి యోధా ఆ రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజు పేరు ఏంటంటే, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే ఆ పేరు కనపడుతుంది. అహస్వేరోషు రాజు. ఈరోజు పేరండి, ఆయన పేరేంటి? అహస్వేరోషు రాజు. ఈ అహస్వేరోషు రాజు సుమారుగా హిందూ దేశం మొదలుకొని, అంటే మన భారతదేశం మొదలుకొని కూషి దేశం వరకు సుమారుగా 127 సంస్థానములను ఏలాడంట. ఎంత అండి? ఆ 127 కూషి దేశం వరకు, హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు ఉన్నటువంటి భాగమంతా కలిస్తే 127 సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలన్నీ ఆ రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన చేసే సందర్భంలో ఏం జరిగిందంటే, రాజుగారు ఒకరోజు ప్రజలందరికీ విందు ఏర్పాటు చేశాడు. ఏం చేశాడంటే విందు ఏర్పాటు చేశాడు. ఈ విందంట ఎన్ని రోజులు గడిచిందంట? 180 రోజులు, అంటే సుమారుగా 6 నెలల పాటు విందు జరిగిందంట. ఎన్ని నెలలండి? 6 నెలల పాటు. ఈ అహస్వేరోషు రాజు ఎవరిని పిలిచాడంట? మొదటి విందులో ఇతడు గొప్ప వారిని, అనగా ఏంటంట, సంస్థానాధిపతులను, తర్వాత సైన్యాధిపతులను, రాజులను కొంతమందిని పిలిచి వారికి ఒక విందుని ఏర్పాటు చేశాడు. సుమారుగా 180 రోజులు విందు జరిగింది రాజుగారి సంస్థానంలో. అందరూ సంతోషంగా ఉన్నారు, చక్కగా ఆనందంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరొక విందు జరిగిందంట. చూపిస్తాను చూడండి. ఎక్కడ? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికిని సేవకులకును విందు చేయించెను. పారసిక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలను, ఘనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా. దేవునికి స్తోత్రం. ఏంటంట, వీళ్ళందరూ కూడా ఇలా విందు చేసి చక్క చేశారు. ఈ విందు మళ్ళీ ఇంకో విందు జరిగిందంట. మళ్ళీ ఏం చేశారంటే, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి విందు అయిపోయింది. మళ్ళీ చిన్న స్థాయిలో కొంచెం అల్పులను, ఆ తర్వాత గనులను, జనులందరినీ కేకేసంట రెండో విందు చేశారంట మళ్ళీ రాజు. చూపిస్తాను చూడండి. ఎక్కడ ఉందంటే, ఈరోజు రెండో విందు ఎన్ని రోజులు జరిగిందంట? కేవలం 7 రోజులు మాత్రమే జరిగిందంట. ఈ వాక్యం ఎక్కడ ఉందంటే, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే ఈ మాట మనకు కనబడుతుంది. 7 రోజులు విందు జరిగిందంట. 7 రోజులు విందు జరిగిన తర్వాత రాణిగారు మళ్ళీ ప్రత్యేకంగా, రాజుగారి భార్య రాణి పేరు వస్తు ఏం చేసిందంటే, ఆమె కూడా అనేక మంది స్త్రీలందరినీ సమకూర్చుకొని రాణిగారు కూడా రాణిగారి కోటలో ఏం చేసిందంట? విందు ఏర్పాటు చేసిందంట. ఏంటంట? రాణిగారు కోటలో విందు ఏర్పాటు చేసింది. అది ఎక్కడ ఉందంటే, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. రాణిగారు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగా చక్కగా విందు కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. సంతోషం అయిపోయింది. రాజుగారు చాలా సంబరపడిపోతున్నాడు, చాలా ఆనందంలో ఉన్నాడు. రాజుగారు కొంచెం మద్యం సేవించాడు. ఈ మద్యం సేవించినటువంటి రాజుగారికి ఏం జరిగిందంటే, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, కొంచెం మైకంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడేమో అని అనుకున్నాడు. నా భార్య చాలా అందగత్తి, అందమైన భార్య నేను చేసుకున్నాను. నా భార్య సౌందర్యాన్ని, నా భార్య అందాన్ని మొత్తం అందరికీ చూపించాలి, విందులో ఉన్న వాళ్ళందరికీ చూపించాలని మనసులో అనుకొని ఒక కౌరు పంపించాడు. ఆ నపుంసకుల చేత కౌరు పంపించాడు. ఏమని? అర్జెంటుగా రాణి గారిని కిరీటం ధరించుకొని సభాముఖంలోనికి రమ్మని చెప్పి పంపించాడు. ఎవరు? అహస్వేరోషు రాజు గారు. ఎప్పుడైతే చూడండి, అక్కడ ఉంది ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము
10వ వచనం నుంచి మాట్లాడండి. 10వ వచనం నుంచి చదువుదాం చూడండి. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజకిరీటం ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను బిస్తా హర్బోనా బిక్తా అబక్తా చేతరు. చాలండి, చాలు. ఈ పరిచయం చేసేవాడు అంటే నపుంసకులు అన్నమాట వాళ్ళందరూ కూడా. ఆ 7 నపుంసకులకి ఆర్డర్ ఇచ్చాడు రాజుగారు. ఏమని? రాణిగారు తీసుకురామని. రాణిగారు అనుకుంటుంది, ఎంతమంది మగోళ్ళ మధ్య నన్ను తీసుకెళ్ళి నిలబెట్టి నా గురించి చెప్తే ఎందుకు అని సిగ్గుపడి, నాకు సిగ్గు కదా, ఎందుకు రాజుగారు ఏదో మత్తులు ఉండి ఇలాగా చేస్తాడేమో అని అనుకుని రాణిగారు రావడానికి నిరాకరించింది. ఏంటి? రావడానికే ఒప్పుకోలేదు. ఈ వర్తమానం రాజుగారు తెలిసిపోయింది. రాజుగారు వెంటనే సభాముఖంలో అన్నాడు, అబ్బాయి రాజుగా మీ అందరి ముందు నేను ఒక మాట సెలవిచ్చాను. ఆ మాట ప్రకారంగా జరగకపోతే రాజుగారు తల తీసేసినట్టే. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే, రేపొద్దున నా భార్య నాకు లోబడకపోతే మీ భార్యలు కూడా రేపొద్దున మీకు లోబడరు. కాబట్టి భర్తకు భార్య లోబడవలసిందే. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఈ రోజు నుంచి రాణిగారి యొక్క స్థానం నుంచి రాణిగారిని తీసేస్తున్నాను. ఒక నా భార్యగా స్వీకరించట్లేదు, ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాను, నా భార్య కాదు ఇక అని తీర్మానం చేసి ఆ రాణిని తొలగించేశాడు రాజ్యరకంలో నుంచి. ఆమె ఇంకా రాజుగారి భార్య కాదు ఇక. రాజుగారు ఏదంటే అదే కదా, రాజు ఏదంటే అదే, ఆయన అవునంటే అవును, కాదంటే కాదంతే, అయిపోయింది. ఇప్పుడు రాణిగారి స్థానం పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి మనం రాణిగారి యొక్క స్థానంలో మరొక రాణిని ఏర్పాటు చేయాలి. అప్పుడు అన్నాడు రాజుగారు, అన్నాడు, అబ్బాయి మన దేశంలో ఈ 127 సంస్థానాధిపతుల్లో అందమైనటువంటి కన్యకులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ రాజుగారి ఆస్థానంలోకి తోడుకొని తీసుకొచ్చేయండి అని అనుమతి ఇచ్చాడు. అంతే వెతికారు ఒక గుంపుని తీసుకొచ్చేసారు. మొత్తం ఆడవాళ్ళందరూ అందమైన తీసుకొచ్చేసారు. చాలామంది ఉన్నారు, బ్యాచ్ ఉన్నారు, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అర్జెంటుగా రాజుగారు చూపించుకోకుండా ముందు వాళ్ళకి రోజు పాలతో స్నానం చేయించాలి, వాళ్ళకి చక్కగా నలుగు పెట్టాలి, అలంకరించాలి, మంచి ఆహారం పెట్టాలి, మంచి రూపవతులుగా వాళ్ళు తయారైన తర్వాత అప్పుడు రాజుగారి సమక్షంలోకి తీసుకుని వెళ్ళి రాజుగారు ఏ కన్యకనైతే ఇష్టపడతాడో ఆ కన్యకను రాజుగారు భార్యగా చేసుకోవడానికి రాజుగారు నిశ్చయించుకున్నాడు. అది జరిగేది. సరే, ఇప్పుడు సుమారుగా ఒక 5-6 నెలల పాటు చాలామంది కన్యకులు ఆ సంస్థానంలోకి చేర్చబడ్డారు. మరి అలా జరుగుతుంది. అంతే. చూడండి అక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఇందా చదువుకున్న వాక్యం చూడండి. మనం ఇందా మొట్టమొదటి చదువుకున్న వాక్యం అదే. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక అతని వలన దయ పొందెను. దేవునికి ఇష్టం. అందులో నపుంసకుడు ఒక ఆయన రాజుగారికి పరిచయం చేసేవాడు అనమాట, రాణిలకి పరిచయం చేసేవాడు అనమాట. వీళ్ళలో ఒక అతను ఈ ఎస్తేర్ని చూసి చాలా ప్రేమ చూపించాడంట. ఏంటి, ఇవి చాలా మంచిది, చాలా దీనంగా ఉంది, చాలా అందంగా ఉంది. చూడండి, అందం అనేది మనం చాలా మేకప్లు చేసుకుంటూ రాదండి ఈరోజు కదా, పుట్టుకతోనే రావాలి అందం అనేది. ఈ దినాల్లో చాలామంది అందాల కోసం తిప్పలు పడుతూ ఉంటారు. అవి రాసి మొహనడిగా పొక్కులు వచ్చేసి కదా, మనకి బాధలు ఏమి లేవు, శుభ్రంగా సభ్యుడు స్నానం చేస్తాం, అక్కడ తాగిపోద్ది మనకి. కొంతమంది ఉన్నవాళ్ళ సంగతి ఎంత తిప్పలు పడతారో తెలుసు మీకు. అలాగా ఒక ఆవిడ, ఒక టీజీ గారు ఉండేది. ఉన్న తల్లేమో పలసగా ఉంది, కొంచెం తల ఉండేదంట. ఆ తల్ల 30 సార్లు దివ్విదంట. ఓసారి చెప్పింది నాకు ఒక ఆవిడ చేసి, ఎందుకు అలా దిగుతూ ఇంకా ఉన్నాయి కూడా ఊడిపోతాయని కదా. ఇలా కొంతమంది రకరకాల తిప్పలు పడతారు. కనుక అందం అనేది పుట్టుకతో రావాలి. ఎవరు ఇవ్వాలి? సౌందర్యం దేవుడు ఇవ్వాలి. ఎస్తేరుకి దేవుడు మంచి అందం ఇచ్చాడు. ఆమెకు అలంకరణ ఏమీ లేవు, అలంకరణ ఏమి చేయక్కర్ లేకుండానే, స్నానాలు తోమక్కర్ లేకుండానే, అవి సెంట్లు రాయక్కర్ లేకుండానే ఆమె కళ్ళలోనే కొట్టొచ్చినట్టు అందం కనబడిపోతుంది. చాలా అందంగా ఉంది. ఈ అందాన్ని చూసి అతడు నిజంగా ఇలాంటి అమ్మాయి మంచి గుణవంతురాలు, చాలామందిని చూస్తున్నాను,
మాకు అది రాయండి ఇది రాయండి అని ఇబ్బంది పెడుతున్నారు. ఈ అమ్మాయి ఏం అడగదేంటి, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఈ అమ్మాయి చాలా దీనంగా ఉంది, ఈ అమ్మాయి చాలా విశ్వాసంగా ఉంది, చాలా భక్తిగా ఉంది, మాట్లాడితే ప్రార్థన అంటుంది అని అనుకొని ఆ అది హేగే అయినటువంటి అతనంట ఎవరి మీద దృష్టి ఉంచాడంట, ఎస్తేరు మీద అనుకున్నాడంట. ఇలాంటి మంచి అమ్మాయి అయితే రాజుగారికి భార్యగా ఉంటేనే బాగుంటుంది అనుకుని ఇప్పుడు ఈమె మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈమెను రాజుగారికి భార్యగా చేయాలని ఉద్దేశాన్ని కలిగి ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు? హేగే ఒకటే అనపుంసకుడు. ఎస్తేరు కూడా రాజుగారి భార్య అవ్వాలనే ఉద్దేశంతోనే ఎక్కడికి వచ్చింది, ఆ సంస్థానంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మరి అందరికీ అవకాశం ఉంది కానీ యోధా జాతికి అవకాశం లేదు. ఏంటంట? యోధా జాతికి మాత్రం అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే యోధా జాతి మీద అక్కడ రాజుగారి సైన్యాధిపతి అయినటువంటి ఆయన పేరు హామాను. ఇక్కడ ఏం చేసిందంటే జరిగిన సంగతి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ యోధా జాతి మీద వాళ్ళకి శత్రుత్వం. ఏం శత్రుత్వం ఎందుకంటే ఎక్కడ వచ్చిందో శత్రుత్వం చూపిస్తాను చూడండి. శత్రుత్వం ఎలాగొచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఈ గ్రంథంలోనే ఒక మాట చదువుతాను చూడండి, వాక్యం చూద్దాం చూడండి ఒకసారి. శత్రుత్వం ఎలాగొచ్చిందో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3:5 ఏమనుందంటే రాజుగారు సైన్యాధిపతి అంటే రాజుగారితో సమానమే. ఆయన కూడా ఆయనకు ఫుల్ అధికారం ఉంది. యుద్ధాలు చేయటంలో ఆయన ప్రథమ స్థానం. మరి అలాంటి వ్యక్తి మరి ఏం చేశాడు, చక్కగా రాజుగారి ఆస్థానానికి వస్తున్నాడు. అలా వెళ్ళి వచ్చే సమయంలో మొర్దెకై, యూదులు చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళు మేము యోధా జాతి వాళ్ళము, లేకపోతే మేము ఇది ఇజ్రాయిల్ సంతతి వాళ్ళము, లేకపోతే మాది గోత్రం ఇది అని ఒక రకమైనటువంటి విధానంలో ఆ యూదులు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే ఎవరికి వంగి నమస్కారం చేయడానికి ఇష్టపడరు. ఆ యోధా జాతి ఉన్నటువంటి విధానం అది. ఇక్కడ హామాను వచ్చి వెళ్తున్నప్పుడు గమ్ముని అందరూ లేచి నుంచి చూస్తున్నారు, లేచి నుంచి నమస్కారం పెడుతున్నారు, లేదా లేచి వంగుటనేలాగా నమస్కారం పెడుతున్నారు హామానికి. కానీ అందరూ నమస్కారం పెడుతున్నారు కానీ ఎవరు నమస్కారం పెట్టలేదు, మొర్దెకై నమస్కారం పెట్టలేదు. వాక్యం చూద్దాం చూడండి, మాట ఎక్కడ ఉందో చూద్దాం. 3 మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించెను. దేవునికి స్తోత్రం. రాజుగారి గ్రంథంలో ఒక రాత రాసేసాడు. మహారాజా మా రాజ్యంలో అందరూ మంచోళ్ళే, అందరూ చక్కగా విధేయులుగా ఉంటారు. మన రాజ్యంలో ఒక శంఖజాతుడు తయారైంది. ఏ జాతి అది? యోధా జాతి. చాలా గర్వం ఎక్కువ వాళ్ళకి. కాబట్టి అంతేకాదు వాళ్ళకి మనకు శత్రువులుగా ఉంటున్నారు. ఎప్పటికైనా సరే మనము వీళ్ళందరినీ కూడా తుడిపెట్టేయాలి, వీళ్ళని చంపేయాలి అని ఒక శాస్త్రాన్ని రాజుగారి చేత ఏం చేశాడంటే చెప్పండి, ఒక శాస్త్రాన్ని చేయించి పెట్టాడు, రాసి పెట్టాడు. రాజుగారి వేలిముద్ర, రాజుగారి అంగుళం అంటే ఉంగరం ముద్ర కూడా ఆ శాస్త్రం మీద రాజుగారి చేత ఏం చేశాడు. రాజుగారికి ఏం తెలుసు, కింద వాళ్ళు ఏం చెప్తే రాజుగారు ఏదైనా నమ్ముతాడు. అంతే కదా. ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఏం చెప్తానికి ఏం తెలియదు. అక్కడ ఎవరైనా చెప్తేనే ఆ ఊరు మంచిది కదా, నిజంగా మంచిది కదా అనుకున్నాడు, అంతే, తెలియదు కదా. కనుక అలా అనుకున్నాడు. రాజుగారు కూడా ఇలా అంగుళం ముద్ర వేసేసాడు, శాస్త్రం అయిపోయింది. ఇప్పుడు యూదుల మీద కత్తి ఉన్నది, అంటే వాళ్ళు చంపబడడానికి సిద్ధంగా ఉన్నారు. పాపం ఈ విషయమైనటువంటి మొర్దెకై చాలా వేదన పడి చూడండి ఎలా ఏడ్చాడు, గుగ్గులు పెట్టాడు చూడండి. ఇదిగో చూడండి ఇక్కడ రాసిన 4 మాత్రం వచ్చిన చూద్దాం చూడండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. ఏం చేశాడంటే రాజు గుమ్మం ఎదుటికి వచ్చాడు. ఈ ఎంత ఘోరమైన విషయం మన మీదకి వచ్చిందా?
ఇంత నేరం మన మీదకి వచ్చిందా, మనం చేసిన అన్యాయం ఏంటి, వాళ్ళందరూ చంపేయడానికి రాజుగారికి దగ్గరికి ఒక చట్టాన్ని చేసేసారా అని చెప్పేసి చాలా వేదన పడుతున్నాడు మొర్దెకై. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎస్తేరు ఎక్కడుంది? యోధా జాతి అనే సంగతి తెలియ చెప్తే ప్రమాదం. అక్కడ వెంటనే బయటికి లాగేస్తారు, అక్కడ చంపేస్తారు. చెప్పకూడదు విషయాన్ని. అలాగే అన్నాడు, చెప్పాడు, అమ్మ ఈ విషయాన్ని బట్టి నువ్వు చూస్తే నీ పేరు కానీ, నీ జాతి కానీ, నీ తెగ కానీ ఏ విషయం మాత్రము ఏ నోటన బయటికి రాకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఎస్తేరు ఏం చేస్తుంది? అలాగే జాగ్రత్తగానే ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ, యోధా జాతికి, ఎస్తేరుకే కాదండి, మొర్దెకైకే కాదండి, యోధా వారందరికీ కూడా ఒక సమస్య వచ్చేసింది. వాళ్ళ మీదకి ఒక ఉరి వచ్చేసింది. చెప్పాలంటే వాళ్ళందరినీ చంపడానికి చట్టం సిద్ధమైపోయింది. ఇప్పుడు చట్టం సిద్ధమైపోయింది, ఇంకా చంపడమే తరువాయే. ఆ స్థితిలోకి జరిగిపోయిన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మరి ఎస్తేరు చాలా వేదన పడుతుంది, మొర్దెకై చాలా వేదన పడుతున్నాడు. అప్పుడు ఏమనుకున్నారంటే, ఇలా కాదు కానీ ఒక పని చేద్దాం, ఎందుకంటే నా యోధా జాతి అందరం కూడా మేము ఏం చేస్తామంటే మా సంఘంలో ఉపవాసం ఉండి గోనెబట్ట కట్టుకొని దేవునికి ప్రలాపించి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అలాగే మీరు కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండి, నేను కూడా ఉపవాసం ఉండి గోనెబట్ట కట్టుకొని, లేకపోతే నేను కూడా ఉపవాసం ఉండి నా చిలికతులతో ఉపవాసం ఉంటానని చెప్పాను. చూడండి అక్కడ చూద్దాం, 2వ అధ్యాయం అంటే 4వ అధ్యాయంలోనే 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి షూషను కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకండి, నేను నా పనివారము కూడా ఉపవాసముండి ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించెదను, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించాడు. ఏం చేశారంటే, నేను చనిపోతాను, ఎందుకంటే ఈ విషయం తెలిస్తే రాజుగారు ఇక్కడ చంపేస్తారు నన్ను, చచ్చిపోయినా నేను చచ్చిపోతాను. ఒకవేళ మీరందరూ కూడా నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను ప్రాణాలు తెగించి ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఏమాత్రము ఏమి యూదురాలు అని తెలిసిందంటే కనుక వెంటనే అక్కడ ఏమవుతుంది, నాకు శిక్ష పడిపోతుంది. ఇప్పుడు నేను చాలా చిక్కుల్లో ఉన్నాను. ఇలాంటి చిక్కుల్లో ఉన్నప్పుడు, ఇలా కష్టంలో ఉన్నప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన. మన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కష్టాలు, చావన బ్రతకన, ఏం చేయాలి అనే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం చేయగలిగిందల్లా ఒకటే, ఏం చేయాలి? మనం ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన బలమైన ప్రార్థన, శక్తిగల ప్రార్థన, అద్భుతాలు చేసే ప్రార్థన ఉపవాస ప్రార్థన. కానీ మొర్దెకై ఒక నిర్ణయం తీసుకున్నాడు, అలాగే ఎస్తేరు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉన్నారు. మొర్దెకై ఏమో యూదులందరూ సమకూర్చి, ఇదిగో మన మీద ఉరి ఉంది, మనము ఊరి నుంచి బయటపడాలంటే మనం దేవునికే ప్రార్థన చేయాలి, ఆ చట్టం మార్చాలంటే ఎవరు మార్చాలి? దేవుడే మార్చాలి, సత్యాన్ని దేవుడే బయలుపెట్టాలి అని దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎస్తేరు కూడా ఏం చేస్తుంది? తన చెలికత్తెలతో కలిసి ఏం చేస్తుందంటే ఆ రాజాస్థానంలో ఉన్నటువంటి ఆ కన్యకతో పాటుగా కొంతమంది చెలికత్తెలు అందరూ కూడా ఏకమయ్యి దేవుని దగ్గర ఏం చేశారంట? ప్రార్థన చేయటము మొదలుపెట్టారు. ఏ ప్రార్థన చేశారో వాళ్ళు చెప్పండి? ఉపవాస ప్రార్థన చేశారని. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశారో దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం దక్కింది. ఏంటంటే ఎస్తేరు సమయం వచ్చింది. ఇప్పుడు అబ్బాయి రాజుగారి దగ్గరికి కన్యకలు కొనుక్కోబడే సమయం వచ్చిందని కన్యకలు సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత లైన్గా పిలుస్తున్నారు, ఒక్కొక్కరు వెళ్తున్నారు. రాజుగారు చూస్తున్నాడు, రాజుగారి చేతిలో రాజధానం ఉంటుంది, బంగారపు రాజధానం ఉంటుంది. ఆ రాజధానాన్ని ఎప్పుడైతే ఆ కన్యకకి ఎలా చూపిస్తే రాజుగారికి ఆమె అంటే ఇష్టమైనట్టు లెక్క, చూపించలేదు అనుకోండి ఇష్టం కానట్టు లెక్క. ఆ నపుంసకులు అందరూ లైన్గా తీసుకొస్తున్నారు, కన్యకలు తీసుకొస్తున్నారు. అలా తీసుకురాగానే ఒక్కొక్కరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, పంపించేస్తున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, పంపించేస్తున్నారు. ఎస్తేరు వచ్చేటప్పటికి ఏం చేశారంట? రాజుగారు ఆమెను చూడగానే ఆయన హృదయం కరిగిపోయింది. ఏంటి? ఆయనకి ఇష్టమైంది. అలా ఇష్టాన్ని పుట్టించింది ఎవరు? చూడండి, పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటాం కదా, అబ్బాయిని అమ్మాయిని ఎదురుపోయేట్టు చూసుకోమంటాం, మాట్లాడుకోమంటాం. అబ్బాయి నచ్చితేనే, లేకపోతే నచ్చకపోతే ఏమీ లేదు కదా. అలా నచ్చిన తర్వాత అబ్బాయి నా నచ్చింది, అమ్మాయి నా నచ్చాడు అని చెప్పిన తర్వాత అప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం.
అలాగే ఇప్పుడు రాజుగారికి కన్యక ఏమైంది? నచ్చింది. చూడండి, ఈ ఎస్తేరు భక్తి గలది, విశ్వాసం గలది, తర్వాత నమ్మకస్తురాలు, తర్వాత విధేయత గలది, దయగల ధ్యానం గలది, ఇంకా చెప్పాలని తల్లిదండ్రులు కోల్పోయినది. ఈ బిడ్డపక్షంగా ఎవరున్నారు? దేవుడున్నాడు. కనుక దేవుని సంకల్పం అయిపోయింది. ఇప్పుడు వస్తీ స్థానంలో ఎస్తేరు రాజు అవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ఎందుకో తెలుసా? ఎస్తేరు రాణి అవ్వకపోతే యూదుల మీద ఉన్నటువంటి ఆ నేరము లేక చట్టాన్ని కొట్టివేయడానికి రాజుతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారండి? రాజు ఒప్పుకోడు మాట్లాడ. కాబట్టి ఇప్పుడు యూదురాలనే దేవుడు అక్కడికి పంపించేసి ఏం చేస్తాడంట? రాజుగారి యొక్క చట్టాన్ని మార్చడానికి దేవుడు ప్రణాళిక సిద్ధమైపోయింది. ఇప్పుడు రాణిని అంగీకరించాడు. ఎస్తేరు రాణి అయిపోయింది. ఏమైందండి? ఇప్పుడు ఎస్తేరు రాజుగారు ఇష్టపడ్డాడు, వివాహం చేసుకున్నాడు, అయిపోయింది, ఆస్థానంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆస్థానంలో రాణి స్థానంలో ఉన్నది. రాణి స్థానంలో ఉంటే ఈ రాజగ్రంథాలు తిరిగేసిన తర్వాత మొర్దెకై కూడా మంచోడు కాదని ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు. మంచోడు కాదు, అతనికి ఉరి తీయాలి అని శిక్ష వేయాలని హామాను ఒక ప్రణాళిక సిద్ధపరచుకున్నాడు. ఎక్కడ ఉరి తీయాలి? వీడి గర్వం మనిషేస్తాను, నా ఇంటికాడే ఉరికొయ్యి ఏర్పాటు చేసి నా కళ్ళ ముందే ఆడు ఉరి తీయించాలని అనుకున్నాడు, కక్ష పెట్టుకున్నాడు మొర్దెకై మీద. ఇప్పుడు మొర్దెకై చేసిన పనిని, మంచి పని ఏంటంటే రాజగ్రంథంలో మళ్ళీ గ్రంథం రాయబడిందంట. ఇంకొక సంఘటన ఏంటంటే, ఎస్తేరేమో ఎక్కడ ఉంటుంది? రాజాస్థానంలో ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో, యూదులం కదమ్మా, మాకు ఏం జరుగుతుందో అక్కడ ఎస్తేరు ఏమైపోతుందని ఆ గేటు కాడికి వచ్చి, గుమ్మానికి వచ్చి తచ్చెళ్ళు ఆడుతూ లోపల ఏం జరుగుతుందో ద్వారపాలకుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాడు. ఎవరు? మొర్దెకై తెలుసుకుంటున్నాడు. సరే, ఎస్తేరుకి మొర్దెకైకి కొన్ని మాటలు అందించబడుతున్నాయి, తెలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలాగ ఏం జరిగిందంటే ద్వారపాలకులు ఇద్దరు ఏం చేశారంట? రాజుగారిని పలానా టైంలో పలానా రీతిగా చంపాలని ద్వారపాలకులు అసూయ చెంది రెడీగా సిద్ధంగా ఉన్నారు, చంపడానికి సిద్ధంగా ఉన్నారంట. ఎవరి మీద? రాజుగారిని చంపడానికి కదండి. మరి చూడండి, ఇందిరాగాంధీని ఎవరు చంపారు? ఏమండి? బయట నుంచి ఎవరైనా వెళ్ళండి, కాపలా కాసి వాళ్ళే. సామెత ఉంది, కంచే చేను మేస్తే. ఏంటి? కంచే ఏంటి? ఇది రాకుండా అడ్డు, అదే చేను మేసేస్తే ఇంకెవరు చెప్తాం? అలాగే ద్వారపాలకులు రాజును చంపడానికి ప్లాన్లో ఉన్నారు, సిద్ధపడుతున్నారు. వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఎవరు తెలిసిపోయి? మొర్దెకై తెలిసిపోయి.